యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును చూస్తున్న ప్రతి బిడ్డలకి హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దినదినము పరిశుద్ధాత్మ ఆశీర్వాదం మనం పొందుకోవాలి. ఆశీర్వాదం అనేది మన జీవితంలో ఎన్నో అపాయాలు, ఎన్నో ప్రమాదాలను, ఎన్నో విషయాలలో ఆశీర్వాదం మనకు తోడే కాపాడుతూ సమృద్ధిలో నిలవబెడుతూ ఉంటుంది. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము దావీదు రాసిన కీర్తనలు 32వ అధ్యాయము 2వ వచనము. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చూడండి, మన జీవితంలో నిర్దోషి అని ఎంచబడిన వారుగా, ఏ పాపము లేకుండా, ఎటువంటిది మనలో లేకుండా, ఏ అపవిత్రత లేకుండా పవిత్రత కలిగిన మనసును కలిగి, ఇంకా ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటున్నాడు. అంటే ఆత్మను కలిగి, ఆత్మలో మన జీవితంలో కపటము, స్వార్థము, అసూయ, నిజమే, ఇవన్నీ మన ఆత్మలో అవి నిలిచి ఉన్నట్లయితే దేవుని ఆత్మతో ఒకటే ఉండలేం. ఎప్పుడైతే వాటిని విడిచిపెడతామో, ఎప్పుడైతే వాటిలో మనం నిలిచి ఉండమో, అప్పుడు మన జీవితంలో మరి ఆశీర్వదించబడతామో, ధన్యులుగా ఉంటాము. అందుకే హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని వాక్యంలో రాయబడినట్లుగా ఆత్మలో కపటము లేని వారుగా ఉండాలి. ధన్యులు అంటున్నాడు. అంటే ఆత్మలో మనం ఎటువంటి అపవిత్రతను ఉంచుకోకూడదు. ఆత్మను మనం పరిశుద్ధతలో నిలిచి ఉన్నప్పుడు మన జీవితంలో ఒక ధన్యత కలిగిన ఒక కృప. ధన్యులము అంటే ఏంటి? ఆ కృప, ఆ మాట ఎంత గొప్ప మాట ప్రియులారా. మన జీవితంలో ఈ అపవిత్రమైన మనసులో ఉంటున్న ప్రతి పాపమును, ప్రతి చెడు క్రియను తొలగించుకొని పరిశుద్ధతలో నిలిచి, ఆత్మలో పరిపూర్ణులుగా మనం నిలిచి ఉన్నట్లయితే మన జీవితంలో వెలిగించబడతాము, ఆశీర్వదించబడతాము, దీవించబడతాము. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మదేవ, ఈ ఉదయ కాలము లేచి ప్రార్థించుకొని పరిశుద్ధాత్మ ఆశీర్వాదము పొందుకొనుట వారి జీవితములు ప్రతిని కోసి కాంది మై గ్లోరాది కమాందర. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను ప్రభా మీరు దీవించండి నాయన. ఈరోజు ఆశీర్వదించండి ప్రభా. ఈరోజు వారి జీవితంలో ఏమై అడుగుతూ ఉన్నారు ప్రభా, అడుగుతున్న ప్రతి విషయంలో అద్భుత కార్యములు జరిగించమని. విజన్ నాట్ ద గ్లోరీ కామ్ ది మై హోలీ స్పిరిట్ ఐ కెన్ క్రోబ్రిషిలాస్మి దయచేయమని యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.